శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: హిమవంతుని కోరిక, విశ్వకర్మ ఎంట్రీ, ఓషధీ ప్రస్థ నగర అలంకరణ, రత్నాలు మణులతో, విశ్వకర్మ మాయాజాలం, కృత్రిమ జంతువులు పక్షుల సృష్టి, పెళ్లి మండపం, కళ్యాణ వేదిక నిర్మాణం, విడిత గృహాలు, గెస్ట్ హౌసెస్ ఏర్పాటు, నగరాన్ని చూసి హిమవంతుడు మేనాదేవి ఆశ్చర్యపోవటం, పురాణాల్లోని ఆర్కిటెక్చర్ అద్భుతాన్ని తెలిపే ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో విశ్వకర్మ చేసిన అద్భుత సృష్టి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. పర్వతరాజు తన రాజధాని నగరాన్ని రమణీయముగా అలంకరింపజేశాడు. మార్గాలన్నిటినీ తుడిచి పరిమళ జలాలతో తడిపారు. ద్వారదేశాలన్నిటినీ అరటి బోధిరతో అనగా అరటి చెట్లతో అలంకరించారు. పట్టు దారాలతో కట్టిన మామిడి తోరణాలను కూడా ఏర్పాటు చేశారు. సింహద్వారాలన్నిటినీ బంతిపూల మాలలచే తీర్చిదిద్దారు. అంతా గర్గుడు చెప్పినట్లుగానే చక్కని ఏర్పాట్లు చేసి విశ్వకర్మను పిలిచి వివాహ మండపాన్ని నిర్మించమని కోరాడట హిమవంతుడు. అంతా అనేక అద్భుతాలతో కూడిన కళ్యాణ మండపాన్ని నిర్మించాడట విశ్వకర్మ. స్థలం ఉన్న చోట జలభ్రాంతిని, జలం ఉన్న చోట స్థలభ్రాంతిని కల్పించాడట. కృత్రిమ సింహాలచే, కృత్రిమ జలపక్షులచే, కృత్రిమ నెమళ్లచే అలంకరించాడు. కొన్ని చోట్ల స్త్రీ పురుషులు నృత్యం చేస్తూ ఉండగా పక్షులు పారవశ్యంతో చూస్తున్నట్టు, సుందరులైన ద్వారపాలకులు కొన్ని చోట్ల ఖడ్గపాణుల అనగా ఖడ్గం పట్టుకొని కావలి కాస్తూ ఉన్నట్లు, కొన్ని చోట్ల మదపుటేనుగులు మావటితోనూ అశ్వాలు రైతులతోనూ కూడి ఉన్నట్లు, కొన్ని చోట్ల రథాలను సారథులు తోలుతూ ఉన్నట్టు, కొన్ని చోట్ల పదాతి దళాలు అనగా చాలామంది దళం ఆయుధాలతో నిలిచి ఉన్నట్లు, ద్వారం వద్ద అద్భుతమైన మహాలక్ష్మి విగ్రహం కూడా పెట్టాడట. ఇవన్నీ కృత్రిమ విగ్రహాలే అనగా ఇవన్నీ బొమ్మలే, నిజాలు కాదు. ఇంకా బ్రహ్మ, విష్ణువు, లోకపాలురు, ఇంద్రుడు, మహర్షులు ఒకరేమిటి తన నైపుణ్యంతో బుద్ధి కుశలతతో సృష్టికి ప్రతిసృష్టి చేసి ఆ మండపాన్ని అద్భుతముగా తీర్చిదిద్దాడట విశ్వకర్మ. సమస్త దేవలోకాన్ని అక్కడ సాక్షాత్కరింపజేశాడట. వారి వారి ప్రతిమలను చూసుకొని దేవతలే దిగ్భ్రాంతులయ్యారట, ఆశ్చర్యపోయారట అవి చూసుకొని. మరొక విచిత్రం ఏమిటంటే, దేవతల నిజలోకాలు, నిజగృహాలు ఎలా ఉంటాయో అలాంటి లోకాలను, గృహాలను క్షణంలో నిర్మించాడట. ఆ విధముగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని శివుని రాకకై నిరీక్షిస్తూ ఉన్నాడట గిరిరాజు హిమవంతుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో విశ్వకర్మ చేసిన అద్భుత సృష్టి అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుని యాత్రా సన్నాహం మొదలు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.